స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అంటూ బీఆర్ఎస్ నాయకులు బీసీల మభ్యపెడుతున్నారని బీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ప్రెసిడెంట్ తిండు భూపేష్ గౌడ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వంతో చర్చించి చట్టసభలలో అధికారికంగా బీసీ బిల్లును తెచ్చాక ప్రజలకు హామీలు ఇవ్వాలని కోరారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు కోసం బీసీ ప్రజలను మభ్యపెట్టడం సరికాదని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీసీ ప్రజలు ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బీసీ డిక్లరేషన్ అని చెప్పి జనాలని తప్పుదో బట్టి మరి 42% రిజర్వేషన్ కల్పించామని చెప్పి వాళ్ళ ఒక జీవో రిలీజ్ చేసి అసెంబ్లీలో దొంగ నాటకం తోటి మరి అమలు చేశామని పరిచి ఈ యొక్క రిజర్వేషన్ అనేది మరి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఎప్పుడు కూడా మరి ఢిల్లీకి ప్రతి నెలలో కూడా ఒక 10 సార్లు ఢిల్లీకి పోతాడు. మరి ఆయన మోడీతోని మాట్లాడు అపాయింట్మెంట్ అంటాడు. మరి ఈ యొక్క రిజర్వేషన్ గురించి ఎందుకు చర్చిస్తలేడు? మరి ఇది ఏమైనా ఉంటే మాత్రం కేంద్రంలో ఖచ్చితంగా దీన్ని అమలు పరిస్తే మరి అందరికి కూడా బీసీలకి వెనుకబడ్డ కులాలందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇది ఏదైతే 42% రిజర్వేషన్ కేవలం వాళ్ళ యొక్క పార్టీ ప్రయోజనం కోసం మాత్రమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలో ఒక అడ్డు పెట్టుకొని ఈ యొక్క రిజర్వేషన్ అనేది జీవో రిలీజ్ చేసి ఈ నాటకం ఆడుతున్న అనేది మనకు అందరికి కనబడుతుంది. వీళ్ళిద్దరు కూడా మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆడుతున్న నాటకం. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా అక్కడ మోడీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా రెండే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక ఎలక్షన్ లోది ఏదో మేము చేస్తున్నాం అనే ఒక ఉద్దేశంతో మాత్రమే రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చారు తప్ప నిజంగా వెనుకబడ్డ కులాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కానీ అందరూ కూడా ఒక న్యాయం జరుగుతుందని చెప్పి మాత్రం నేను అనుకోవడం లేదు. మేము రేపు జరగబోయే ధర్నాకు కూడా మా యొక్క స్థానిక ఎమ్మెల్యే సబితాందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పిలుపు మేరకు మేము రేపు అందరం పెద్ద ఎత్తున మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీసీ నాయకులు అందరం కూడా వెళ్ళి అక్కడ ధర్నా చౌకలో ధర్నా నిర్వహించి ఖచ్చితంగా కేంద్రం దిగొచ్చేంత వరకు కూడా మా యొక్క నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలను కూడా మేము ఖచ్చితంగా అన్ని పాటిస్తూ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ అందరూ పిలవగానే వచ్చిన మా యొక్క బీసీ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెట్టివేయబడి రాజకీయంగా ప్రాధాన్యత్యం లేకుండా మరి రిజర్వేషన్ల ప్రక్రియ అనాదిగా కుంటుబడి ఉండడంతో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. గతంలో 2017లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీసీలకు రిజర్వేషన్ చేయాలని 39% మరి ఎస్సీలకు ఎస్టీలకు కూడా మరి చేయాలని చెప్పి ఒక అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగింది. అది అనివార్య కారణం మన ప్రభుత్వం రాక దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయిన పరిస్థితిలో 2023 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చెప్పి కాంగ్రెస్ ప్రకటించుకోవడం ప్రజల చేత ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కూడా జరిగింది. 6 నెలల లోపలనే ఈ యొక్క రిజర్వేషన్ ని మరి అమలు పరుస్తామని చెప్పి మరి తూతుమ్మ మంత్రంగా అసెంబ్లీలో ఒక రిజర్వేషన్ చేసి మరి రాష్ట్రపతికి పంపించడం మరి వాళ్ళు ఆమోదించకపోవడం అక్కడ బీజేపీ ప్రభుత్వం అనేది కేంద్రంలో ఉండి వాళ్ళు కూడా మన వెనుకబడిన తరగతులకు బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఒక పక్క చూస్తే మరి ఈ రోజు చూసుకున్నట్టయితే అర్జెంటుగా మరి క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీసి మేము అమలు చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ సుప్రీంకోర్టు గైడెన్స్ ఏమో వచ్చేసి ఒక రాష్ట్రంలో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే మరి దానికి ఎన్నో మరి సర్వేలు ఇవన్నీ చాలా అవసరం ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా తూతుమ మంత్రంగా ఈ రోజు చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా పెట్టకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజు అందరినీ కూడా ప్రజాప్రతినిధులు లేకుండా ప్రాతినిధ్యం లేకుండా మరి కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా మరి ఈ రోజు అడ్డుకుంటా ఉన్నది. ఇది చూసుకున్నట్టయితే మరి ఈ రోజు మరి బీసీ నినాదం తీసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఈ యొక్క కంటి తుప్పు చర్యలాగా ఇక్కడ ఎన్నికడికి ఏదో చెప్పినట్టు నువ్వు కొట్టినట్టను నేను తిట్టినట్టు అన్నట్టు వీళ్ళు పంపడము వాళ్ళు ఆపడము ఇది ఇద్దరు కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగ నాటకం అని మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మేము అలుపెరగని పోరాటం చేస్తాము. బీసీల పక్షాన నిలుస్తాము. బీసీల పక్షాన నిలిచే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు రాజకీయంగా చేయకుండా మరి బీసీల పట్ల మీ యొక్క విఘ్నతను ఇదే ఒక కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఖచ్చితంగా అమలు చేసి మరి ఈ రోజు చేయాలని దొంగ నాటకాలు ఆడొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రేపు జరగబోయే మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే బీసీ ధర్నాలో కూడా మేము పెద్ద ఎత్తున పాల్గొని మరి మిమ్మల్ని అందరినీ బీసీ రిజర్వేషన్ అమలు పరిచేదాకా ఎండగడతామని చెప్పి మేమందరం కూడా మరి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా మరి మహేశ్వరం కాన్స్టెన్సీ సబితా ఇంద్రారెడ్డి గారి
మరి సారథ్యంలో ముందుండి మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క బీజేపీ కాంగ్రెస్ దొంగ నాటకాలు కట్టుబెట్టి బీసీల పక్షాన మీ యొక్క విఘ్నత చాటుకోవాలని చెప్పి అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని మీరు మరి ఈ విధంగా మీరు ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండి ఇది చేయలేకపోవడం సిగ్గుచేటని చెప్పి మరి ఎలక్షన్ లో ఓట్లు కూడా దండుకున్న ఘనత మీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.